ప్రతి విషయం వింటున్నాం. విన్న విషయాల మీద ఎంత శ్రద్ధ పెడుతున్నాం అని దాని మీదే ఒక సాధకుడి ఎదుగుదల ఉంటుంది. వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు అంటే, శ్రద్ధ పెట్టిన వాడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అశ్రద్ధగా ఉన్నవాడు, మేము కూడా ధ్యానం చేసాము, చాలామంది ధ్యానం చేస్తున్నారు, కానీ ఈ జ్ఞానం నేర్చుకునే విషయంలోనే మరి మనకి అశ్రద్ధ ఉంటే మన ఎదుగుదల అంత తీవ్రంగా ఉండదు. అందుకే మీరు గమనించండి, రాఘరావు గారు ప్రతి వాళ్ళని జ్ఞానం పెంచుకో అంటూ ఉంటారు. జ్ఞానం పెంచుకో అంటే అర్థం ఏంటి? ఆ పెంచుకోవడంలో శ్రద్ధగా పెంచుకోవాలి. ప్రతి విషయాన్ని గురువులు చెప్పినప్పుడైనా, మనం పుస్తకాల్లో చదువుతున్నప్పుడు ప్రతి విషయాన్ని యథాలాపంగా వినకూడదు, యథాలాపంగా చదవకూడదు. అది శ్రద్ధగా ఉండాలి. మరి ఆధ్యాత్మిక జీవితంలో శ్రద్ధ అన్నది చాలా ముఖ్యమైన విషయం. చెప్పుకుంటే మానవుడు శ్రద్ధాస్వరూపుడు అని చెప్తారు మహాత్ములందరూ కూడా. అంటే అందరూ శ్రద్ధగా అంటే ఆ శ్రద్ధ కూడా 3 రకాలుగా ఉంటుంది అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. మరి ఈ 3 రకాల శ్రద్ధలు మానవులకి ఎలా ఉంటాయో, వాళ్ళ చేసే పనులు కూడా, వాళ్ళ వ్యవహారం, ఆహారం అన్నీ కూడా అలాగే ఉంటాయి. అంటే తామసిక శ్రద్ధ ఉన్నవాడు ఒకలా ప్రవర్తిస్తాడు, రాజసిక శ్రద్ధ ఉన్నవాడు ఒకలా ప్రవర్తిస్తాడు, సాత్విక శ్రద్ధ ఉన్నవాడు ఒకలా ప్రవర్తిస్తాడు. వీరి ఆహారాలు కూడా వేరువేరుగా ఉంటాయి. శ్రద్ధ అనేది టోటల్గా అందరికీ ఒకటే పదవైనా, వాళ్ళ మనసుకున్న గుణాలను బట్టి దేని మీద శ్రద్ధ పెట్టాలో దేని మీద పెట్టకూడదో తెలియని స్థితిలో కూడా కొంతమంది ఉంటారు.